క్వశ్చన్ ఉంది. చెప్పండి, కాలజ్ఞానం చెప్తున్నారు కాబట్టి మీరు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి 2 కదా, రాకేష్ మాస్ వైఫ్ ఉంది కదా, ఆమెకి ఇప్పుడు లవర్ కావాలంటే దొరుకుతాడా దొరకడా? 54 సంవత్సరాలు అప్పుడు ఆవిడ లవర్ కోసం వెయిట్ చేస్తారు. అలాంటిదంతా చెప్తే జనాలు మనతో ఉమ్మిస్తాడు. మేము నేను దేవుని ఏం చేస్తారు? జనాలు ఉమ్మిస్తారు మా మీద. దేవుడి ప్రాసెస్ ఏది వరకు ఉంటుందో అది అక్కడికే నేను స్టాప్ చేస్తాను మేడం. నేను చాలా స్ట్రిక్ట్ అన్నమాట దేవుని విచారణ అకౌంట్. దేవుడు నమ్మకం రంభా, ఊర్వశి, మేనక వాళ్ళతో పోల్చుకుంటున్నారండి. ఆవిడని ఎలా మీరు తక్కువ చేస్తారండి? వాళ్ళు పోల్చుకోవచ్చు కానీ నేను ఆమె అమెరికాలో ఒక పోర్న్ స్టార్ గా పుట్టాలంట. ఇక్కడికి వచ్చేసి ఆమె చెప్తున్నా. అవునవును సత్య గారు, నేను దేవుడి విచారంలో నేను ఇలా పొరపడను. ఎందుకంటే మీ హెయిర్ స్టైల్ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటండి? అది నాకు చాలా ఇష్టం మేడం. ఒరిజినల్ హెయిరేనా? అవును మేడం, అవును. విగ్గా ఒరిజినల్. ఆ మూవీలో సైకో ఉంటాడు కదా, మహేష్ బాబుది. ఆయన కూడా ఇట్లా మేడం అది ఆల్రెడీ అది కూడా కాపీ కొట్టి అనకండి ప్లీజ్. ఇప్పుడు ఒక పాయింట్, మంచి పాయింట్ అడిగారు సత్య గారు. ఒక్క నిమిషము మేడం, ఒక్క నిమిషము చూడండి. ప్రజలంతా చూస్తున్నారు. మంచి క్వశ్చన్ అడిగారు మేడం. గాడ్ గిఫ్ట్ అనేది నేను అన్ని మంచి క్వశ్చన్ మీరు అందరూ అడగరు. ఇప్పుడు పటాస్ షోలో అది కూడాను 2017 లో చూడండి. మన శ్రీముఖి గారు, రవి గారు చూడండి. శ్రీముఖి గారు బిగ్ ఫ్యాన్. నేను శ్రీముఖి అని టాటో ఎప్పించుకున్నాను. దాంట్లో హెయిర్ ఇలా అంతా చూపి మరి చూడండి, అందరూ చూడండి. శ్రీముఖి గారు బిగ్ ఫ్యాన్. నేను దాంట్లో శ్రీముఖి గారితో నేను యాక్ట్ చేశాను. హెయిర్ అంతా ఇలా మొత్తం ఇలా చూపించి, మీరు ఒకసారి మైకల్ జాక్సన్ గా చేయరా అని వాళ్ళే నేర్పిస్తారు నాకు. అప్పుడు హెయిర్ ఇలా పట్టి ఇలా అంటాను. అది పెద్ద హిట్ అయింది ఆ పటాస్ షోలో. ఓకే ఓకే, బట్ నాకు మాత్రం స్పైడర్ మూవీ గుర్తొచ్చింది. రజనీకాంత్ లా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. అదంతా గాడ్ గిఫ్ట్ అనుకుంటా. ఓకే, సో మీరు ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేసి మనకి ఏమంటారు, ఆ స్టెప్ గురించే కాబట్టి ఎవరికన్నా ఈ ఇంటర్వ్యూ నుండి కాల్ చేసి మీరు ఎవరెవరికి ట్రై చేశారు ఏంటి అనేది ఒకవేళ ప్రూవ్ చేయగలుగుతారా? ఇప్పుడు మీరు నితిన్ గారితో మాట్లాడాను అన్నారు కదా, మా ఫ్రెండ్ సత్య గారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు సంబంధించిన వాళ్ళకి ఎవరైనా కాల్ చేసి మాట్లాడిస్తారా? సత్య గారి దగ్గర ఉంది వాళ్ళ నంబరు. వాళ్ళే మన అప్రోచ్ అయ్యారు, చేస్తారు మేడం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి లిఫ్ట్ చేయట్లేరు. ఇందాక ఫోన్ చేశారు, ఏదో షూటింగ్ లో ఉన్నాడు విశ్వక్సేన్తో అన్నాడు. మరి నితిన్, ఇగో బుజ్జితో మాట్లాడుతున్నా, మాట్లాడు. నితిన్ గారు, అదే ఈ రోజు కలుస్తాను అన్నారు కదా మీరు. సో అందుకే నేను ఈ రోజు బెంగళూరు వెళ్తున్నాను. సో అందుకే ఒకసారి మాట్లాడదాము. సత్య గారికి చెప్పాను ఇలా కాల్ చేయండి, ఏం చెప్తారు విందాము అని. అవునా మేడం గారు ప్రెజెంట్ ఇక్కడ లేరు కదా, కేరళలో ఉన్నారు. ఓకే నితిన్, అది ఎప్పుడు వస్తారు మేడం? రేపు వస్తారంటే ఉంచుతాను నితిన్, లేకపోతే పంపించేద్దామని. మేడం నాకు తెలిసి థర్స్డే వస్తారు అనుకుంటా. ఒకసారి మీరు తెలుసుకోండి. మాట్లాడారా సాయిపల్ల గారు నీతో? నిన్న మెసేజ్ చేశాను మేడం. ఇష్యూ చెప్పారా? మేడం గారికి మెసేజ్ చేస్తే వస్తాను అది మేడం గారే కాల్ చేశారు, వాట్సాప్ కాల్ చేసి ఏంటి అతని కోసం కనుక్కోమన్నారు. కనుక్కోమంటే ఏంటి ప్రాబ్లం ఏంటి, ఇన్సల్ట్ ఉంటది కదా మరి నాకు, చిన్న చిన్న విషయాలు కూడా ఎందుకు అన్నారు. లేదు మేడం, అతను ఉద్దేశంతో అనట్లేదు, ఫ్యాన్ అంట అతను, అదే ఆనందం మాత్రం చూడలేకపోతున్నాం అన్నాను. మేడం గారు వచ్చినప్పుడు సరే, వచ్చినప్పుడు ఒకసారి కలిపి నేను ఇప్పటికీ చెప్తాను బిగ్ ఫ్యాన్ మేడం గారికి. నా స్టెప్ మేడం స్టెప్ ఓకే సేమ్ టు యాజ్ ఇట్ ఉండే దానికోసము ఇంకంత చాలా ఖుషి పడుతున్నాను. నేనే చేసినట్టుంది, అంత ఫీల్ ఉంది నాకు, హ్యాపీగా ఉన్నానండి. హలో హలో, మీరు ఓన్ ఎక్కడ బుజ్జి గారు? మాది ఇక్కడ బెంగళూరు దగ్గర శ్రీనివాసపురం అని మాది. బెంగళూరు నుంచి 80 కిలోమీటర్స్. మీరు డీలో ఏ సీజన్ చేశారు? డీలో శశి మాస్టర్ తోటి ఒకటి ఖాళీ వేషంలో దర్శిని రాహుల్ కొరియోగ్రఫీలో చేశానన్నమాట. నా దగ్గర అప్పుడు నేను శేఖర్ మాస్టర్ కి బొకే ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక వీడియో కూడా తీసుకున్నాను. ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. సో నేను సేవ్ చేసుకున్నాను అప్పటి నుంచి. ఓకే ఓకే, ఒక
ఓకే, నేను ఎలాగోలా కలిపిస్తానులేండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ నమ్మకం అదే లక్షవరం వస్తారంట మేడం గారు. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. నేను ఆ నమ్మకం మీద ఇంకా నేను వెళ్తున్నాను. సో చాలా హ్యాపీగా వెళ్తున్నాను. సో వేరేలాగా ఏమీ లేదు. ఓకేనా? సరే. ఓకే, థ్యాంక్ యూ. అదే నితిన్, హలో హలో సత్య గారు చెప్పండి. మేడంతో చెప్పు, ఇది కాంట్రవర్సీ ఏమీ కాదండి, ఒకసారి మిమ్మల్ని కలిస్తే ఆయన ఒక నీగో సాటిస్ఫై అయిపోద్ది అంటే చెప్పండి, అంత ఇంకేం లేదు. ఓకేనా? ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ. ఎక్కడ నిన్న అన్నావు కదా విశ్వక్సేన్ షూటింగ్ ఉంటానన్న, వెళ్ళావా? ఇంకా షూటింగ్ లోనే ఉన్నాము. జస్ట్ ఇప్పుడు తినడానికి వచ్చాను. ఇప్పుడు ఎక్కడ ఏరియాలో షూటింగ్? సినిమా ఏంటది? మూవీ సాంగ్. ఓకే రా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, ఓకే మేడం గారిని కూడా దయచేసి పాజిటివ్ గా తీసుకోమని చెప్పు. ఓకేనా? ఓకే ఓకే, నేను చెప్తాను. మీడియా వాళ్ళు ఇట్లా క్రియేట్ చేశారని చెప్పు, నేను చెప్పానని చెప్పు. ఓకేనా? సరే సరే. ఓకే, సో కలుస్తాను అన్నారు మనం కదా కల్పిస్తాను. మేడం మేడం గారు అవును, అసిస్టెంట్ నితిన్ thanks. అబ్బాయి. అదే మేడం గారు లేరు అని చెప్తున్నారు ఆ, కాబట్టి కేరళలో maybe ఉన్నారంట. వచ్చిన తర్వాత కలుస్తారేమో. తప్పకుండా అప్పుడు వైజాగ్ సత్య అప్రోచ్ అవుతా, నేను వస్తాను మేడం. అప్పుడు ఓకే అండి, ఈ రోజు నేను వెళ్తున్నాను బెంగళూరు. ఓకే ఓకే. సో సాల్వ్ అయిపోయినట్టేనా మీ ఇష్యూ ఇక్కడికి? ఇష్యూ సాల్వ్ నేను కూడా మేడం గారికి తెలిసిన వాళ్ళతో మాట్లాడాను. చెప్పారు కదా గాయత్రి గుప్తా అని ఫిదాలో అవును. సాయి పల్లవ్ గారి సిస్టర్ చేశారు. తను కూడా కావాలంటే నేను కల్పిస్తాను, తనతో ఏం కాదు, చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. ఏదో రకంగా అవుతుంది, దేవుడు ఎంతో ఆశీస్సులు మంది ఉంటాయి. కాంట్రవర్సీకి అప్రోచ్ అవుతున్నారు మేడం. నేను ఎవరు తనకి ఏంటంటే మేడం గారిని కలవాలని కలవాలి అని. ఇంత అయింది కదా, ఒకసారి కలిసి మేముంటాం సపోర్టింగ్, ఇలా సంఘాలు ఉన్నాయి, మేముంటాం నీ వెనుక కేసు ఆయన ఎన్నో చెప్తాను. మేము అలా వింటుండలేదు, మాకు వద్దు దీనికి అవన్నీ. సంఘాలు అవి ఇవి ఎందుకు? అంటే మేమున్నాము, ఇలాంటి ఇది కేసు వేయండి అది ఇది అన్నారు. మాకు కూర్చొని అలాంటిది వద్దు. మాట్లాడుకుంటే అవును సార్ట్ మేడం. అవుట్ అయిపోయేదానికి అవును మేడం. అనవసరమైన అందుకే issues. వద్దు, నేను 6 days అయింది ఇప్పుడు వరకు అలా స్టెప్ తీసుకునే ఉండలేదు నేను. ఏమీ లేదు మధు, మేడం గారిని కల్పిస్తాను అనుకుంటున్నాను నేను మాక్సిమం. మేడం ఈ స్టెప్ నేనే చేశాను అని, మీ స్టెప్ లాగా నాది మ్యాచ్ అయింది అని మాట్లాడతాడు, అంత అంతకుమించి ఏం అంతే లేదు. మేడం, అర్థమైంది. ఇంకేమీ అంతే, ఇంకేం లేదు. అంతే. సో హ్యాపీ. కాంట్రవర్సీ ఏమొద్దు ఇంకా. ఛానల్ మరి. ముఖాంతరం అది అవుతుంది అని నేను నమ్ముతున్నాను. తప్పకుండా అప్పుడు నమ్మినాక అండి. మీరే నమ్ముతారు కదా, అప్పుడు మీకు దేవుని మీద మీకు నమ్మకం వస్తుంది. తప్పకుండా రేపు పొద్దున 100%. మీరు వెళ్ళి ఒకవేళ ఏమంటారు కలిసి ఫోటో తీసుకుంటే కనుక మాకు అది షేర్ చేయండి, మేము Sure. కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు దయచేసి మీ కాంటాక్ట్ ఖచ్చితంగా. నెంబర్ ఇవ్వండి మాకు, నేను తప్పకుండా. షేర్ చేస్తాను. ఓకేనా? ఓకే, నా దగ్గర Okay, ఉంది, thank ఇస్తాను. you, madam. తప్పకుండా అండి. సో ఎనీవేస్ అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేమైనా Thanks అండి. చెప్పాలనుకుంటున్నారా? లేదు మేడం, నేను చెప్తాను. నెక్స్ట్ వేరే ఇష్యూస్ ఉన్నాయి, నాది వేరే ఇండస్ట్రీ నాకు మోసం చేశారు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. మళ్ళీ నా దగ్గర విత్ ప్రూఫ్లు ఉన్నాయి, నేను చెప్తాను మేడం. ఎందుకంటే నా దగ్గర వచ్చి ఎంతో మంది నా దగ్గర వచ్చి తినుకొని వెళ్ళి నా దగ్గర అంతా వద్దు చూసుకొని వద్దు, వెళ్ళారు. అది తర్వాత మాట్లాడు. అదంతా నేను next పక్కనే ఉన్నాను. మీరు డాష్ అండ్ డైరెక్టర్ కదా మేడం, నెక్స్ట్ మీకు ఎపిసోడ్ తెలుస్తుంది. నేను విత్ ప్రూఫ్ ఇస్తాను. ఎపిసోడ్ 2 లో ఉంటుంది. 2022 లో చేసిందే నేను యాజ్ ఇట్ చూపించింది అనుకో, ఒక స్టెప్ ముందుకు వచ్చి మీ దగ్గర కూర్చొని మాట్లాడే అర్హత నాకుంది ఈ ఒక అర్హత. ఇష్యూ మీద. సో ఎనీవన్ వేరే ఇష్యూ మీద కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. కొంతమంది నా దగ్గర మంచి బాగా వాడుకున్నారు, ఆ అవకాశాలు ఇస్తా ఈ అవకాశాలు ఇస్తానని. అది నెక్స్ట్ లెవెల్ గా ఫస్ట్ ఇంటర్వ్యూ మీ దగ్గర ఎవరికి లక్షలు లక్షలు పోసాడు. చాలా మీ దగ్గరే తీసుకుంటాను మేడం. అప్పుడైతే నేను పక్కన తప్పకుండా. కూర్చాను, నువ్వు సింగిల్ గా. లేదు అన్న, ప్రూఫ్ ఉంటే ఎవరు ఉంటే ఏం మేడం. అవును. మన దగ్గర నిజాయితీ ఉంటే మన Hmm. సత్య ఇస్ ఆల్వేస్ గుడ్. సత్య రాకపోయినా సత్య అంటుండదని చెప్తున్నాను. సత్య రాకపోయినా నేను ఓపెన్ గా వచ్చి కూర్చొని ఓపెన్ నెక్స్ట్ ఉప్పల్ వాళ్ళు వస్తాడు థ్యాంక్ యూ. పార్ట్ 2 లోకి. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. నీకు మంచి Thank you. పాజిటివ్ వైబ్స్ అన్ని వచ్చాయి. Yes. ఆయన హెల్ప్ చేస్తా అంటున్నాడు. మేడం గారితో కూడా మాట్లాడాడంట, నేను ఇంకొకటి వాట్సాప్ కాల్ లో కల్పిస్తా అన్నాడు. ఇంకా కూల్ గా ఉండు. ఓకేనా? ఓకే మనం పెద్ద పెద్ద వాళ్ళు విమర్శిస్తే, మనం ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీద వచ్చి అలా పడతారు. కాదు. అదే నేను అన్నమాట. అలాంటిది ఉంటే వేరే వేరే యాంగిల్స్ లో వెళ్ళలేదు కదా. నేను ఒక మామూలుగానే ఉన్నాను, అంటే మామూలుగానే. అలా కాదండి ఇప్పుడు నాకు కూడా కాల్స్ వస్తాయి మధు. నువ్వు Hmm. ఇండస్ట్రీలో ఉన్నావు, ఇండస్ట్రీలో అది సినిమా కూడా మన అల్లు అరవింద్ గారి అది గీత ఆర్ట్స్ సినిమాని ఎట్లా విమర్శిస్తావు, అది అది ఇది అంటున్నారు. ఏదంటే మీరు చెప్పినట్టు వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా అంటే, లేదు నేను మాట్లాడతాను, మీడియా ముందు తీసుకెళ్ళి అనడానికి తీసుకొచ్చిన. అర్థమైంది. అంతే. నార్మల్ గా ఇప్పుడు మీరు అది Yes, మీరు వేరే సాంగ్ లో కొరియోగ్రఫీ చేసున్నా, లేదంటే ఏదైనా స్టేజ్ మీద మీరు పర్ఫామ్ చేసున్నా కూడా మీకు ఇంకెక్కువ కొంచెం స్ట్రాంగ్ ప్రూఫ్ ఉండేది. కానీ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను, అవును. నార్మల్ గా నా వరకే వచ్చేసరికి ఏమైంది, ఆంధ్ర వాళ్ళలో మూవీలో ఉంది కదా అని నేను అన్నాను, అవును. ఇంకొకటి ఉంది. ముక్కాబులా సాంగ్ లో ఆ ఉంది అని song ఆయన అన్నారు. నేను కంక్లూడ్ అంటే- ఇస్తాను మధు గారు. ఒక్క నిమిషం, ఈ నేను పాయింట్ మధు నేనే మాట్లాడుకో. మాట్లాడాలి. ఈ ఒక పాయింట్ నా ఓన్ కి సంబంధం. నువ్వు లేకపోతే వేరే నేను- type లో నేను మాట్లాడుతున్నావు. లేదు. ఇప్పుడు ముక్కాలలో ఉండే సాంగ్ స్టెప్ వేరే, అదే ఉంటే మేడం ఇలాంటి పెద్ద స్టార్ అది పెట్టరు. అది ఒక పాయింట్.
దాంట్లో ఉండేది యాజ్ ఎట్ మేడం పెట్టరు, ఎందుకంటే ఆ మేడం చాలా పెద్ద స్టార్, ఆ కాపీ పెట్టరు పెట్టినా కూడా అది డిపెండ్స్ ఆన్ మూవీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, కొరియోగ్రాఫర్స్ పైన ఉంటది. ఎందుకు అంటే వాళ్ళు పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయి కదా. సో వాళ్ళ కమిట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలియదు. సో పెట్టరు అని మనం అనలేం కదా. స్టెప్ యాజ్ ఎ స్టెప్ పెట్టరు కదా మేడం. ఇప్పుడు మన చిరంజీవి సార్ మూవీలో దాయి దాయిదామని ఇలా లేసింది, అది అప్పటికే లాస్ట్, అన్ని స్టెప్లు అప్పటికే లాస్ట్. ఈ స్టెప్ మళ్ళా తయారు, ఎందుకంటే టెండర్ బదలవుతుంది. గువ్వా గోరింకా సాంగ్ ఉందా, సాయిధరం తేజ్ గారు అండ్ రెజీనా గారు చేశారా? మరి సేమ్ రిపీటే కదా. అంతవరకు ఒక్క నిమిషం 2 నిమిషం. ఇప్పుడు ఆ రోజుల్లో మనం చూస్తుంటే పద్మిని గారు, వైజయంతి మాల గారు, ఎల్విజి లక్ష్మి గారు, వహీదా రెహమా గారు క్లాసికల్ డాన్స్ ఇట్లా వేసేవారు. ఇలా అనేవారు, ఇలా అనేవారు, ఇలా అనేవారు. అవి రిపీట్ అవ్వలేదు. ఎన్ని సినిమాలు రిపీట్ అవ్వలేదు? అయ్యే కదా, మ్యాచ్ అయ్యే కదా. ఇప్పుడు కూడా వేస్తున్నారు. అదే స్టెప్పులు శోభనా గారు వేశారు, భానుప్రియ గారు వేశారు, ఇంకెంతో మంది వేశారు, జయప్రద గారు వేశారు. అంతే. గువ్వా గోరింకా సాంగ్ చిరంజీవి గారు చేసింది, సాయిధరం తేజ్ గారు చెయ్యలేదా? సేమ్ స్టెప్స్ చూపిస్తా. మరి సేమ్ స్టెప్ కదా. నేను అదే మీరు వాళ్ళు ఎలా చేస్తారు అంటున్న దానికి మేము ఇద్దరం మాట్లాడుతున్నాము. చేస్తారు కంపల్సరీ. స్టెప్ ఇక్కడ వరకే మేడం, నాది ఇక్కడ వరకునే ప్రొటెక్ట్. మీకైతే ఇంకా సాల్వ్ అయింది కదా ఇష్యూ అయితే. కాకపోతే నేను ఓన్ గా నేను ప్రజలకు చెప్పుకోవాలి కదా, ఇది మన ఎన్టీఆర్ సార్ ఇలా తీసి ఇలా పైనుంచి వస్తుంది, ఇలా వస్తున్నా ఓకే ఉంది కదా. సో అదనమాట. అంటే నేను కూడా చెప్తున్నాను, ఈయన ఫ్రెండ్ అనే కాదు కానీ నాకు వీడియోస్ కూడా పంపించారు. ముక్కాబులు అంటే అది ఇప్పుడు 95 సినిమా, అది ప్రేమికుడు అనుకుంటా, ప్రభుదేవన్ నాకు మంతే కదా. అందులో కూడా వచ్చింది సేమ్ స్టెప్, ఆంధ్ర వాళ్ళ కూడా వచ్చింది, ఈయన కూడా చేసిండు మేడం. ఎందుకంటే స్టెప్ మాత్రం నేను ఒప్పుకోను, ఎందుకంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సత్య గారు. ఇది పైనుండి అది అప్పటికే చూడు, పైన కింద ఇక్కడే కొన్ని 2 హ్యాంగిల్స్ ఉన్నాయి కదా. ఇది మాత్రం వరకు ఈ హ్యాంగిల్ నేను చెప్తున్నాను. నేను వాళ్ళు మనము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం అంత మంచిది బ్లేమ్ లేదు సత్య. వాళ్ళు కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ అవుతున్నారు కాబట్టి వేరే విధాల కాదు. అలా ఉంటే 1 వీక్ తర్వాత 1 వీక్ నుంచి ఇలా ఇంటర్వ్యూస్ వెళ్తూ ఉన్నాయి. ఎనీవేస్ అండి, అంటే ఆల్ ది బెస్ట్. అంటే మీకు సొల్యూషన్ దొరికిన తర్వాత దాని గురించి ఆర్గ్యూ చేసుకోవాలి, తెగదాకా లాగడం. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇప్పటికి నేను చాలు, ఇంతవరకు చాలు. స్టెప్ వరకు నేను యాజ్ ఇట్ ఉంది అంటున్నాను. వేరే ముందుకు వెళ్తాను, నా నోట్లో ఎప్పుడు నేను చెప్తుండలేదు, చెప్పేది లేదు. మేడం గారు అసిస్టెంట్ కాల్ చేసినట్టే నువ్వు పాస్ అయినట్టే ఎగ్జామ్. అండ్ ప్రాబ్లం ఏంటో కనుక్కోమన్నారు అని చెప్పి సాయి పల్లవి గారు అన్నారు అని తను చెప్పారు. ఈ విజయం నిజంగా ఫస్ట్ మీడియా వాళ్ళది, మీదే తర్వాత మాదే అన్నమాట. ఎందుకంటే మీడియా వాళ్ళ సపోర్ట్ ఉండడం ఆ వీడియో అంతవరకు వెళ్ళింది, ఆమె కూడా రెస్పాండ్ అవుతున్నారు, సంతోషం. సో ఏం చేసినా మీకైతే ప్లస్ పాయింట్ అయింది కాబట్టి సో ఎవరిని ఇక్కడ తప్పు పట్టడానికి లేదు. చాలా థ్యాంక్స్ మేడం. నేను నా మనసులో నేను ఒక బెంగళూరు నుంచి వచ్చి చెప్పాలనుకుంటాను, మన హిట్ టీవీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్, మన మధు గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనసులో ఏమి పెట్టుకోకుండా ఇలా లాగింది అనమాట మేడము. వాళ్ళు ఎప్పుడు అలాగే డాష్ అండ్ డైరెక్టర్ అనమాట. అందుకే వాడు ఒక పెద్ద పొజిషన్ వెళ్ళాలని బ్లెస్ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు. సో అదండి మన రామకృష్ణ గారి యొక్క ఇష్యూ అయితే సాల్వ్ అయిపోయింది. ఆవిడ కలుస్తాను అన్నారు. ఆయన ఇన్స్టా ఐడి వచ్చేసి హాయ్ బుజ్జి రమేష్ అంట. సో ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక ఫాలో అవ్వండి. ఆ హుక్ స్టెప్ ని ఒకసారి చూడండి. ఆయన వీడియోస్ లో కింద నుండి స్క్రోల్ చేస్తూ ఉంటది. సో అది సేమా కాదా అనేది ఆయనకి కమెంట్స్ పెట్టండి, ఆయన రియలైజ్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో విషయము, కాపీ అనే వర్డ్ దయచేసి ఎవరు రాయకండి. మీడియా వాళ్ళందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, కాపీ అనే వర్డ్ రాయకండి. మ్యాచ్ అయింది అన్నాడు అంతే, స్టెప్స్ మ్యాచ్ అయ్యి అంటే సరిపోతుంది. కాపీ అనే వర్డ్ రాయకండి దయచేసి. ఇంకా మమ్మల్ని కూడా కాంట్రవర్సీలోకి తీయకండి. నిజంగా 100% బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి మాకు, చాలా బ్యాడ్ కామెంట్స్ అన్ని. ఇంకా 100 తర్వాత నాకు కూడా కొంతమంది సినీ ప్రముఖులు ఫోన్ చేసి నువ్వు ఇండస్ట్రీలో ఉండి ఇట్లాంటి ఎంకరేజ్ చేయడం ఏంటి అంటున్నారు. రేపు పొద్దు నేను భవిష్యత్తు కోసం ఏదైనా సినిమాల్లో పెట్టాలన్నా, ఉదయం అదే చెప్పిన, టీవీ సీరియల్లో పెట్టాలన్నా, ఏమైనా టీవీ షోలో పెట్టాలన్నా నా హెల్ప్ నీకు ఎప్పుడు ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఇక్కడ కాంట్రవర్సీ ఆపేద్దాము. సాయి పల్లవి గారు, మా వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండి. సో అదండి, నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.